పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది బీజేపీ. 32% ఓట్లు, మెజారిటీ సీట్లే టార్గెట్ గా 16 బహిరంగ సభలకు ప్లాన్ చేశారు ఆ పార్టీ నేతలు. ప్రచారానికి జాతీయ నేతల్ని ఆహ్వానించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో 12 స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని డిసైడ్ అయిన నేతలు మొత్తం 16 బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. బీజేపీ జాతీయ నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రధాని మోదీ 5 బహిరంగ సభల్లోనూ, అమిత్ షా 5, జేపీ నడ్డా 6 బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. ఈ నెల 25న మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేటలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధానమంత్రి గారు, మరి అమిత్ షా గారు, అలాగే నడ్డా గారు త్వరలోనే సుడిగాలి పర్యటన చేయబోతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి నూకలు చెల్లినాయన్నటువంటి ఒక అభిప్రాయం జనంలో రోజు రోజుకి బలపడతా ఉన్నది. పడిపోయిన పార్టీ కాంగ్రెస్ అయితే పారిపోయిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పని ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలో మరి దక్షిణాది రాష్ట్రాలు, అందులో తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో గతంలో 4 స్థానాలు గెలిచాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 స్థానాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పని బీజేపీ ప్రణాళిక రూపొందించింది. దాంట్లో భాగంగా ఈ జాతీయ నాయకుల యొక్క పర్యటన మరి ప్రారంభం కాబోతుందని చెప్పని పేర్కొంటూ, మరోవైపు బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు కేంద్ర మంత్రులు నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ర్యాలీలో పాల్గొంటూ కేంద్ర పథకాలను వివరిస్తూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. వీధి సమావేశాలు మరొక వైపున జరుగుతూ ఉన్నాయి. మహిళలు ప్రత్యేక కార్యాచరణతో ఇంటికెళ్ళి బొట్టు పెట్టి ఓటు అడగటం ఇంకొక వైపున జరుగుతుంది. దీంతోపాటు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క లాభార్థి అంటే బెనిఫిషియరీస్ ఇన్ డిఫరెంట్ స్కీమ్స్ను కూడా ప్రత్యేకంగా కలిసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పూర్తి విశ్వాసం ఉంది ఈ రాష్ట్రంలో మరి గణనీయంగా గెలుస్తామని, ప్రజల యొక్క అభిమానంతో మరొకసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ పార్లమెంటు సీట్లను గెలుచుకుంది బీజేపీ. 20% మేర ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు 32% ఓట్లతో 12 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు కమలం నేతలు.